నాయకుడికి ప్రజల సమస్యలను పరిష్కరించాలనే చిత్తశుద్ధి ఉంటే దశాబ్దాలుగా నానుతున్న సమస్యలు కూడా ఎంత వేగంగా పరిష్కారమవుతాయో చెప్పడానికి నెల్లూరు జిల్లాలో జరిగిన ఈ సంఘటనే ఒక నిదర్శనం. నెల్లూరు జిల్లా కలువాయి మండలం రాజుపాలెం ఎస్సీ ఎస్టీ కాలనీలో సుమారు 80 కుటుంబాలకు చెందిన 250 మంది నివాసముంటున్నారు. ఇక్కడ సరైన రహదారి సౌకర్యం లేక స్వల్ప వర్షం పడినా రోడ్డంతా బురదమయమై అడుగు తీసి అడుగు వేయలేని దుస్థితి ఉండేది. కనీసం ఒక ఆటో కూడా కాలనీలోకి వచ్చే అవకాశం లేకపోవడంతో అనారోగ్యంతో ఉన్నవారు, గర్భిణులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఇది నిన్నటిదో మొన్నటిదో సమస్య కాదు, దాదాపు దశాబ్దాల నాటి వెత. గతంలో వేసిన గ్రావెల్ రోడ్డు పూర్తిగా ధ్వంసం కావడంతో విద్యార్థులు పాఠశాలకు వెళ్లాలంటే 1.5 కిలోమీటర్ల మార్గంలో సగానికి పైగా దూరం బురదలోనే నడవాల్సి వచ్చేది. చిన్నారులు పడుతున్న ఈ అవస్థలకు సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియా వేదికగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లాయి. దీనిపై ఆయన తక్షణమే స్పందించి కాలనీ వాసుల కష్టాలను తీర్చాలని అధికారులను ఆదేశించారు. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పంచాయతీరాజ్ అధికారులు వేగంగా కదిలారు. సుమారు 30 లక్షల నిధులతో 750 మీటర్ల మేర శాశ్వతమైన సిమెంట్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి టెండర్ల ప్రక్రియను పూర్తి చేశారు. యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన ఈ పనులు ఇప్పుడు పూర్తి కావడంతో ఆ కాలనీ వాసుల ఆనందానికి అవధులు లేవు. దశాబ్దాల పాటు తమను వేధించిన బురద కష్టాల నుంచి విముక్తి లభించడంతో స్థానికులు ప్రభుత్వానికి, ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ ఒక్క సమస్య పరిష్కారంతోనే ఆగకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి దుస్థితిలో ఉన్న అంతర్గత రహదారులు ఎన్ని ఉన్నాయో గుర్తించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచే లక్ష్యంతో అటువంటి రహదారులన్నింటిపై సమగ్ర నివేదికను వెంటనే తనకు అందించాలని పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇది పాలనలో ఆయన చూపిస్తున్న వేగానికి, సామాన్యుల పట్ల ఆయనకున్న బాధ్యతకు అద్దం పడుతోంది.